మూతపడుతున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలు రాష్ట్ర వ్యాప్తంగా 9 డిస్పెన్సరీలు మూతపడ్డాయి. అద్దె కట్టకపోవడంతో తాళాలు వేస్తున్నారు భవన యజమానులు. జహీరాబాద్, తూప్రాన్, నల్గొండలో మూతపడ్డాయి డిస్పెన్సరీలు. మందులు అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రోగులు. మిగతా డిస్పెన్సరీలన్నీ కూడా మూతపడే అవకాశం ఉంది అంటున్నారు. మనం ఉదాహరణకు స్క్రీన్ పై చూస్తున్నాం. తూప్రాన్ లో మూతపడ్డ ఈఎస్ఐ డిస్పెన్సరీ తాళాలు వేసి ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అన్నట్టుంది తెలంగాణలో ఈఎస్ఐ ఆసుపత్రుల యొక్క దుస్థితి. అవును, తెలంగాణలో ఈఎస్ఐ రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. మందులు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు రోగులు. చిరుద్యోగులు, కార్మికులకు ఉచితంగా వైద్యం అందించి మందులు అందించే ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఎక్కడికక్కడ మూతపడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 9 డిస్పెన్సరీలకు తాళాలు పడ్డాయి. ముందు మిగతా డిస్పెన్సరీలు కూడా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అద్దె చెల్లించకపోవడంతో ఈఎస్ఐ డిస్పెన్సరీలకు ఎక్కడికక్కడ తాళాలు వేస్తున్నారు భవన యజమానులు. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. జహీరాబాద్, తూప్రాన్, నల్గొండతో పాటుగా 9 డిస్పెన్సరీలకు తాళాలు వేశారు ఓనర్స్. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల రూపాయలకు పైగా అద్దె బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణలో ఉన్న మొత్తం డిస్పెన్సరీస్ 71. అందులో 57 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటి ద్వారా సుమారు 70 లక్షల మందికి మెడిసిన్స్ అందాల్సి ఉంది. అయితే మందుల కొరతతో పాటుగా అద్దె గొడవలతో సతమతమవుతున్నాయి డిస్పెన్సరీలు.